అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గానికి ఒక పొట్టి మనిషి కాదు, గట్టి మనిషి కావాలని చెప్పి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చలా. 2024కు ముందు కూడా అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం వైపు నుంచి కానీ వైసీపీ వైపు నుంచి మ్యాక్సిమం కూడా పోటీ పడింది ఒక 3 కుటుంబాలే. గుట్టిపాటి ఫ్యామిలీ, బాచిన ఫ్యామిలీ, కరణం ఫ్యామిలీ. గుట్టిపాటి రవికుమార్ గారు, బాచిన చెంచుకరటి గారు, కరణం బలరాం కృష్ణమూర్తి గారు, వీళ్ళ ముగ్గురు మధ్య దాదాపుగా జాగర్లమూడి రాఘవరావు గారు, ఈ నలుగురు మధ్య, ఈ 4 ఫ్యామిలీల మధ్య కూడా ఎక్కువగా కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ పోటీ జరిగిందని. ఈ నలుగురు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే. 2024లో వైవి సుబ్బారెడ్డి బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి పాణ్యం హనుమరెడ్డిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేసి, అయితే అనూహ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి అద్దంకి కాన్స్టిట్యున్సీ సీటు కేటాయించడంతో బొక్కబార్లా పడ్డదని కూడా తెలియజేసుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత పూర్వపరాలు అనేక వీడియోలో మనం చెప్పడం జరిగింది. అక్కడ క్యాడర్ని కనిపెట్టుకొని క్యాడర్కి ఇబ్బంది లేకుండా ఉండి పార్టీని పునర్నిర్మించే వ్యక్తి అక్కడ గట్టి మనిషి కావాలి. సో ఆ గట్టి మనిషి కోసం కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఒక 4-5 నెలల నుంచి కూడా వాళ్ళు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో కూడా వాళ్ళు కూడా బలరాం కృష్ణమూర్తి గారు అయితే పెద్ద అక్కడ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ వైసీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కూడా గట్టిగా క్యాడర్కి కొంత ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఆయన కనుక అద్దంకి తీసుకొస్తేనే అక్కడ యాక్టివ్గా కూడా, ఎందుకంటే ఆయన ప్రభావం ఒక 2-3 కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా మమేకమయ్యి వాళ్ళందరికీ 2-3 కాన్స్టిట్యున్సీల్లో కూడా ప్రభావం చూపే నేత కాబట్టి రాబోయే రోజుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఒక మంచి మాస్ లీడర్ని తీసుకురావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పెద్ద ఆయన కనుక అద్దంకిలో నిలబడితే ఆ ప్రభావంతో అద్దంకి కాన్స్టిట్యున్సీలో మళ్ళీ వైసీపీకి పూర్వవైభవం వచ్చేలా కృషి చేయాలని కూడా కొంత ద్వితీయ శ్రేణి లీడర్స్, ఎందుకంటే 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల నుంచి 2024 వరకు గనక మన అద్దంకి పరిస్థితి చూస్తే విభిన్నమైనటువంటి తేడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని తట్టుకొని క్యాడర్ నిలబడాలంటే 2024 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా క్యాడర్కి ఒక మంచి మాస్ లీడర్ కావాలి. వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఎక్కడైతే గ్రామాల్లో ఎక్కడైతే కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అండగా ఉండాలి, వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలి, వారి వైపు తిప్పుకొని దాని ద్వారా పార్టీని పునఃప్రతిష్ఠించి పునర్నిర్మించే వ్యక్తి అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఒక బలరాం కృష్ణమూర్తి గారి వల్లే అవుతుందని చెప్పి కూడా అధినేతకు తెలియజేసినట్టుగా కూడా సమాచారం. మరి తెర వెనుక జరుగుతున్నటువంటి రాజకీయాల దృష్టిలో మరి కొన్ని రోజుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీకి కూడా గట్టి మనిషి వస్తాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు.